ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో సర్వే నెంబర్ 170లో ప్రభుత్వం 1980లో మసీదు నిర్మాణం మరియు ముస్లిం కాలనీ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు పార్కు పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిమలూరు గ్రామానికి చెందిన ముస్లిం ప్రతినిధులు ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని కలిసి సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని యథాతథంగా పరిరక్షించి మసీదు మరియు ముస్లిం కాలనీ నిర్మాణానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. అలాగే స్థలంపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన షేక్ ఫరీద్ బాషా, పీకే ఖాజర్ హందుల్లా, మీరావలి, అజ్మతుల్లా, రహమత్, జమీర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. పీకే రహమతుల్లా, మాది మహిమలూరు. మేము ఉండేది మాకు స్థలం వచ్చేసి మసీద్ కానీ ఇచ్చి ఉండరు. ప్లాట్లు ఇచ్చే స్థలంలో మసీద్కి స్థలం కావాలంటే ఇప్పుడు ఆ రోజులు శేషిరెడ్డితో కూడా అడుక్కొని ఇక్కడ ఆఫీసులను అడిగి వాళ్ళు మాకు కేటాయించారు. ఈరోజు ఆ పొలంలో వచ్చేసి మాకు పార్కింగ్ స్థలం కావాలా, మీకు మసీద్ గీలేదు అని చెప్పి అడ్డం తిరుగుకొని నిన్న కంప్లైంట్ ఇచ్చి ఉండరు. దానివల్ల తెలిసింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఉన్నాం. 1980లో ఇచ్చిండ్రు. దాదాపు ముస్లిమ్స్ ఉంది 100 మంది, 100 ఫ్యామిలీ ఉంటారు. అది దేనికి ఉపయోగిస్తున్నారు? మసీద్కి ఫరీద్ బాషా. మాకు ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 170 సర్వే నెంబర్లో నిరుపేద ముస్లింలకు అక్కడ ప్లాట్ కేటాయిస్తూ మధ్యలో మసీదు నిర్మాణం కోసంగా 80 అడుగుల స్థలం కేటాయించారు. అది ఇప్పటిదాకా అంటే మేమేందంటే దాన్ని పూర్తిగా మసీదు నిర్మించే స్తోమత లేక ఇప్పుడు దాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో మాకు కొంత అవరోధాలు కల్పిస్తూ మేము ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పి మా మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా స్థలాన్ని మా మసీదు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా మేమేమంటే అక్కడ మా ప్రార్థనలు చేసుకుంటూ ఉపయోగించుకుంటాం. మా ఆధీనంలోనే ఉంది. మేము దాన్ని ఇప్పటివరకు 45 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. మేము దాన్ని ఇప్పటికి కూడా మేము దాన్ని అనుభవిస్తున్నాము. అక్కడ మంచి చెడ్డ అంతా కూడా కట్టెలు కొట్టడం కానీ చేయటం కానీ మా ఆధీనంలో మేమే నిర్వహించుకుంటున్నాము. అవసరంలో ఉపయోగిస్తుంటాము. మసీదు నిర్మాణం కోసంగా మాకు ఆర్థిక స్థోమత లేక నిలుపుకున్నాము. మాకు ఆర్థిక స్థోమత వచ్చిన తర్వాత మేము మసీదు నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మాకు 1980లో మా ముస్లింలకు ఇళ్ళకి కానీ మసీదుకి కానీ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లలో మేము 40 సంవత్సరాల నుంచి మేము దాన్ని కాపాడుకుంటూ చెట్లు వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఏదో దాంట్లోనే యూజ్ చేసుకుంటున్నాము. ఎప్పుడో మసీదు కట్టుకోవాల్సింది కానీ ఆర్థిక స్థోమత లేక గమ్ముగైపోయినాము. ఇప్పుడు ఏదో కొద్దిగా గమ్ము చేసుకొని అప్పుడేదో కట్టుకున్నాం అని చెప్పి అనుకునే టైంలో ఇది మీకు మసీదుకి ఇవ్వలేదు, ఇది మాకు పార్కుకి ఇచ్చిందని చెప్పి మాకు టార్చర్ పెట్టి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీలు ఇచ్చి సెల్లుల్లో వేయించి పేపర్లో వేయించారు. దాన్ని మేము ఇది ఇవాళ వచ్చి మేము కూడా అర్జీ ఇచ్చేదానికి మేడం కాడికి వచ్చిన్నాము. మేము ఆర్థిక సంవత్సరం డబ్బులు ఏర్పరచుకొని తర్వాత మేము నిదానంగా కట్టుకుంటాము. మీరు దయవుంచి మా మీద కొద్దిగా మాకు సహాయం చేయాల్సిందని కోరుతున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.